ఎస్. సో వారు కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలో తన జర్నీని స్టార్ట్ చేసి ఆంధ్రపోరి, మెహబూబా, రొమాన్స్, చోర్ బజార్ వంటి మూవీస్తో మనందరినీ హీరోగా ఆకట్టుకున్నటువంటి ఆకాష్ పూరి గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఓకే. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో ప్రేమిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఈవెంట్ దాకా వచ్చింది. నాకు స్టార్టింగ్ నుంచి తెలుసు ఈ సినిమా. అండ్ సాత్విక్, నేను తన గురించి ఏమని చెప్పాలో అర్థం కావట్లేదు. తను నాకు నిజంగా తమ్ముడు లాంటాడు. నాకు తను చాలా చాలా ఇష్టం. అండ్ ఇన్ఫ్యాక్ట్ థ్యాంక్స్ అలాట్ రోషన్. నేను థ్యాంక్స్ చెప్పాలి తన ఫంక్షన్కి వచ్చినందుకు. ఎందుకంటే హీస్ లైక్ మై బ్రదర్. సో నా తమ్ముడి ఫంక్షన్కి వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. నాకు సాత్విక్ ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుంచి నాకు బాగా క్లోజ్ అయ్యాడు. చిన్నప్పటి నుంచి నేను తను చూస్తూ పెరిగాను. అండ్ నేను చైల్డ్ యాక్టర్గా చేశాను అండ్ తన్ని ఒక చైల్డ్ యాక్టర్గా చూశాను. సో నేను నాలో తను చూసుకుంటూ ఉంటాను, తనలో నన్ను చూసుకుంటూ ఉంటాను. అండ్ తను షీఈస్ అ వెరీ వెరీ వండర్ఫుల్ యాక్టర్, ఈజ్ అ జెన్యూన్ పర్ఫార్మర్. అండ్ అంటే ఒకసారి సరదాగా మేము ఇద్దరం కలిసి కూర్చుంటున్నప్పుడు ఆయన చిన్న ఆడిషన్ ఉంది వెళ్ళాలి అని చెప్పి అన్నాడు. ఏం కాదు కూర్చో అని చెప్పి అన్నా. అంటే లేదని మళ్ళీ ఇది పోద్దేమో నేను వెళ్ళాలి అని చెప్పి అన్నాడు. నాకు ఒక్క సెకండ్ హిట్ అయ్యింది. నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు నేను ఆడిషన్ ఇవ్వలే, కానీ తను ఎన్ని ఆడిషన్లు ఇచ్చాడో. సో ఎంత కష్టపడి తను ఇవాళ ఒక 95 ఫిల్మ్స్ చైల్డ్ యాక్టర్గా, 96 ఫిల్మ్స్ చైల్డ్ యాక్టర్గా తను చేశాడు. అది తన ఓన్ కష్టం మీద తను ఎదిగాడు. ఇప్పుడు హీరోగా తన ఫస్ట్ సినిమా. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది సాత్విక్, నిజంగా ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఇది అంటే హీఈస్ అ జెన్యూన్ పర్ఫార్మర్. నేను అంటే ట్రైలర్ చూసినప్పుడు నాకు అనిపించింది ఎన్నోసార్లు, సినిమా అన్నది హీరోని లేపుతూ ఉంటుంది, సినిమానే హీరోని పైకి లేపుద్ది. బట్ కొంతమంది యాక్టర్లు ఉంటారు వాళ్ళు సినిమాని లేపుతారు, అలాంటి యాక్టర్ తను. సో ఇవాళ నాకు సినిమా చూడాలనుకునేది ప్రతిసారి ప్రేమిస్తున్న నాకు టీజర్ నుంచి కానీ లేకపోతే సాంగ్స్ నుంచి కానీ తను ఎంత బాగా క్యారెక్టర్ని క్యారీ చేస్తున్నాడంటే, ఆ లవ్లో ఉన్నట్టు లేకపోతే కొంచెం పిచ్చి పిచ్చిగా చేస్తున్నట్టు, అదంతా తన పర్ఫార్మెన్స్. ఇప్పుడు తన పర్ఫార్మెన్స్ కోసమే నాకు సినిమా చూడాలనిపిస్తుంది. సో తను హీస్ లిటరలీ క్యారింగ్ ద ఫిల్మ్. అండ్ థ్యాంక్స్ అలాట్ టు ద డైరెక్టర్. అండ్ సో థ్యాంక్స్ అలాట్ సార్, తన్ని చాలా బాగా చూపించారు. ఎన్నోసార్లు నేను చెప్తుంటాను హెయిర్ స్టైల్ మార్చండి. ఫస్ట్ టైం ఒక మంచి హెయిర్ స్టైల్ సెట్ చేశారు దానికి. ఈ సినిమాలో చాలా మెచ్యూర్డ్గా చాలా చాలా బాగున్నాడు. అండ్ సాత్విక్, టాలెంట్ అన్నది ఎప్పుడూ వేస్ట్ అవ్వదు. నీ టాలెంట్ నిన్ను చాలా పెద్ద స్టేజ్లో కూర్చోపెట్టుద్ది చూడు. యూ హ్యావ్ యువర్ పేరెంట్స్ బ్లెస్సింగ్స్. నీకు ద బిగ్గెస్ట్ స్ట్రెంత్ వాళ్ళే. నువ్వు వాళ్ళని నమ్ముకోనుండు, నీ టాలెంట్ నమ్ముకోనుండు. నువ్వు ఖచ్చితంగా ఇవాళ నేను రోషని రావచ్చు నీ ప్రీలీజ్ ఈవెంట్కి. రేపు ఏదో రోజు ఇండస్ట్రీలో ఉన్న చాలా పెద్ద పెద్ద సూపర్ స్టార్లు కూడా వస్తారు, నేను బ్లెస్ చేస్తారు, నీ సక్సెస్ని చూస్తారు. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇలాగే ఎన్నో సినిమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుతున్నాను. ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ప్రేమిస్తున్న చూడండి, ప్లీజ్ ఎంకరేజ్ దిస్ యంగ్ టీమ్. అండ్ ఈ సినిమా చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Akash Puri garu. Thank you. Your presence means a lot.